నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి నమస్కారం. పునఃస్వాగతం. ఆ, ఈరోజు ముఖ్యంగా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒక సమీక్ష చేద్దాం. ఇదివరకు కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అన్య మతస్థులని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా వాళ్ళు ఉండకూడదనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చాలా కాంట్రవర్సీ అని అయితే నడిచింది. దానివలన ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన పోస్ట్ కూడా కోల్పోవాల్సి వచ్చి ఇది చేయాల్సి వచ్చిందనమాట. సో దానికి నిన్న శుభపరిణామం ఏంటి, ఒక శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. నిన్న ఒక 18 మంది ఎంప్లాయీస్ని వివిధ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఈ ఈ అపాయింట్మెంట్స్ అన్నీ ఇన్ వయోలేషన్ ఆఫ్ ఐ థింక్ 1989లో ఇచ్చినటువంటి ఆ జివో ఏదో ఒకటి ఉందిట, దాని ప్రకారం ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఎదర్ టు ఆప్ట్ ఫర్ గెటింగ్ ఇన్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్ అదర్ దాన్ ఎండోమెంట్స్, ఇది హిందూ రిలీజియస్ దీని కింద కాకుండా మున్సిపాలిటీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఆప్షన్స్ ఇచ్చారు. నిన్న యాక్చువల్లీ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళల్లో కొంతమంది యూనివర్సిటీస్లోను కాలేజెస్లోనూ అంటే టీటీడీకి అనుబంధంగా ఉండేటువంటి యూనివర్సిటీస్లోను కాలేజెస్లో ఉండే టీచర్సు, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, టెక్నికల్ ఆఫీసర్స్ ఇట్లాగా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడాను ఇదేంటే ఉంటుందన్నమాట. సో ఈ పాలసీని ఎంతవరకు ఎన్ఫోర్స్మెంట్ చేయగలరు, అందులోనూ తిరుమల తిరుపతిలో మరి ఒక ఇదైతే ఉంది. మరి మా అందరికీ తెలుసు, అదర్ దాన్ ఫెయిత్ అనేది ఉంటే దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక రూల్ ఉంది. అంటే నాన్ హిందూస్ మరి అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఏది హిందూ మతం మీద ఫెయిత్ ఉందని చెప్పేసి ఓత్ తీసుకున్న తర్వాతే వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఒక దాని మీద ఒక పెద్ద పబ్లిక్ రియాక్షన్ అయితే ఉంది. బట్ మోరార్లెస్ హిందూ సమాజం కాబట్టి ఈ చర్యని అందరూ సమర్థిస్తున్నారు. సో దీని మీద ఇది ఎంత తొందరగా చేయాలి, ఎంత నిబద్ధతతో చేయాలి అండ్ టు ది పాయింట్, అంటే మళ్ళీ ఇంటర్ఫీరియన్సెస్ లేకుండా నాన్ హిందూస్ అందరినీ ఒకే దీని మీద తీసేసేసి ఎక్కడ అకామిడేట్ చేయగలరు, గవర్నమెంట్లో ఫీజిబిలిటీ ఉంటుందా లేదా, దీని మీద ఒక చిన్న వివరణ ఇవ్వండి. మొట్టమొదటి కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తున్నది, తెలుగుదేశం ప్రభుత్వం ఆన్ దేర్ ఓన్ ఇనిషియేటివ్ దీనిని ఒక ప్రధానమైన అంశంగా చేసుకొని పర్స్యూ చేస్తున్నది. ఇది కొద్దిగా అందటం లేదు ఊహకు. 2 విధాలుగా హాజ్ సబ్సిడీ పెంచేశారు, జెరూసలం యాత్రలకు ఇది పెంచేశారు, మౌల్వీలకు వాళ్ళ పారితోషికాల్లోనూ ఎటువంటిది లేదు. ఒక్క ఈ ఇష్యూను మాత్రం గట్టిగా పట్టుకొని ముందుకు పోతున్నారు. పెద్దగా బీజేపీ ఒత్తిడి ఉందా అంటే ఒప్పించడం లేదు. ఇదేమైనా బీజేపీ డెసిషనా, బీజేపీ పుష్ చేస్తూ ఉంటే జరుగుతుందా అంటే అట్లా జరుగుతున్న అంశంలాగా కనిపించటం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాటి నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఏదైనా ఎజిటేషన్ ఉండి దానికి ఇదిగా వచ్చిందంటే అది కూడా లేదు. సో వాళ్ళంతటా వాళ్ళుగా మేజర్గా కూటమి ప్రభుత్వ డెసిషన్ అయినా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ మీద ఈరోజు ఇది నడుస్తూ ఉన్నది. దానికి కారణాలు ఏముంటాయనేది కొద్దిగా నాకు అంతు చిక్కటం లేదు బేసిక్గా. బికాస్ నార్మల్గా అయితే ఈ ఇష్యూని వాళ్ళు టచ్ చేసేవాళ్ళు కాదు. బికాస్ వాళ్ళకు పొలిటికల్గా దీనివల్ల పొరిగేటటువంటిది ఏమి ఉండదు. బట్ ఇన్ ఎనీ కేస్ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్. బేసిక్గా ఇది ఈరోజు సమస్య కాదు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన సమస్య కూడా కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. మతంలో నమ్మకం లేని వాళ్ళు, మతాన్ని పాటించని వాళ్ళు చాలామంది టీటీడీలోనే కాదు మిగిలిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చాలా చోట్ల వర్క్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు హెడ్ ఆఫీస్లో ఒక ప్రధానమైన వ్యక్తి, పాతుకుపోయిన వ్యక్తి, ఎవరిని చూస్తే అర్చకులందరూ భయపడతారో అతను ప్రాక్టీస్ చేసే మతం క్రైస్తవం. బట్ పాతుకొని పోయినాడు అక్కడ మెయిన్ ఆఫీస్లో. సో ఇది ఈరోజు
కొత్తగా జరిగిన విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయం. కారణాలు ఏంటి? రిక్రూట్మెంట్లో సరిగ్గా లేకపోవటం. రిక్రూట్మెంట్ టైంలో లోకల్ ఎంక్వైరీ చేసి గ్రామాలకు ఎక్కడి నుంచి అయితే వీళ్ళందరినీ మనం రిక్రూట్ చేస్తున్నామో అక్కడ ఎంక్వైరీ చేసి పంచనామా చేసి అతను పాటిస్తున్న మతం ఏంది అనే దాని మీద ఒక డిక్లరేషన్ తీసుకుంటే దీనికి అవకాశం ఉండకపోవచ్చు. అది లేకపోబట్టి ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోవటానికి అవకాశం కల్పిస్తుంది. అందుకని అంతకుముందు చాలా తడవల చాలా వీడియోలు అవి సర్క్యులేట్ అయినాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగే పోయి టీటీడీ వెహికల్లో చర్చిలో ప్రేయర్స్ చేసి తిరిగి వచ్చినటువంటి చాలా ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా టైంలో కూడా దీన్ని కొద్దిగా కదిలిచ్చాను కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయినాను. బట్ ఒక పని చేశాను, నా టైంలో జరిగిన రిక్రూట్మెంట్లో మాత్రం ఇది మెయిన్ కండిషన్ కాబట్టి నాట్ జస్ట్ ఏ డిక్లరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్కు పంపించి వాళ్ళ చేత మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించాం, లోకల్ పంచనామా మీద ఇన్సిస్ట్ చేశాం. అది అన్ని రిక్రూట్మెంట్లో చేసి ఉంటే ఇది వచ్చి ఉండేది కాదు. సో అదొక పోర్షన్. ఇప్పుడు ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం కాదు. అసలు ఎంప్లాయీస్కే వదిలేస్తే చెప్పేస్తారు, వాళ్ళకి ఏందనేది ఇంకొక ఆల్టర్నేటివ్ ఇస్తే. వీఆర్ తీసుకొంపమంటే అంత రూపోరు. అవసరం ఏముంది? వాడికి వచ్చాడు, సర్వీస్లో ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. నువ్వు బయటికి పోమన్నప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ తీసుకొని అతను ఎందుకు వెళ్ళిపోతాడు? బెస్ట్ థింగ్ ఈజ్ ఇంకేదైనా డిపార్ట్మెంట్లో అతన్ని అడ్జస్ట్ చేయాలి. ఇంకో డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేయాలంటే టీటీడీ వల్ల అయ్యే పని కాదు. అది గవర్నమెంట్ లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ లెవెల్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక పాలసీ రూపొందించి ప్రాపర్ ఎంక్వైరీ ద్వారా హిందూ ధర్మాన్ని పాటించటం లేదు ఇతను, బట్ హైందవ క్షేత్రాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఇక్కడి నుంచి తొలగిస్తున్నాం, బట్ రిక్రూట్మెంట్ ఒక పద్ధతి ద్వారా చేసి ఇన్నాళ్ళు వర్క్ చేశాడు కాబట్టి ఇతన్ని గవర్నమెంట్లో సెక్యులర్ డిపార్ట్మెంట్లో దేంట్లోనో దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం అనే ఒక బ్రాడ్ వ్యూ తీసుకొని అడ్జస్ట్ చేయండి, ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మరి అది చేయాలంటే గవర్నమెంట్ లెవెల్లో జరగాలి. ఇది మరి టీటీడీ పని మొదలెట్టిందంటే గవర్నమెంట్ లెవెల్లో ఒక ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ అయితే ఉండుండాలి. ఉండుంటే ఓ జీవో ఇచ్చేస్తే సరిపోతుంది. జీవో ఇచ్చి ఇట్లా వాళ్ళందరినీ వాళ్ళ పే స్కేల్ ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇతర డిపార్ట్మెంట్స్లో అడ్జస్ట్ చేస్తాం. బట్ అక్కడ కూడా చిన్న ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, టీటీడీ ఎంప్లాయీస్. ఇది ఆర్గనైజేషన్, అక్కడ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళ సీనియారిటీ వీళ్ళ సీనియారిటీని ఎట్లా చూచి ఫిట్టింగ్ చేస్తారు అనేటటువంటి సమస్య కూడా రావచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ను స్ట్రింజెంట్ చేయటం. రిక్రూట్మెంట్ లెవెల్లో అతని మతం, మతపరమైన భావాలు తెలుసుకొని ఆ పైననే రిక్రూట్ చేసుకోవటం. రెండోది, ఒకవేళ రిక్రూట్ అయిన తర్వాత చెప్పింది రాంగ్ అని తెలిసినా లేక అతని మత విధానం మార్చుకున్నా డిస్మిస్ చేసే ప్రొవిజన్ పెట్టేసుకొని దానిని లీగల్గా చూచి బైండింగ్ ఓవర్ చేసుకొని ముందుకు పోతే తప్పితే ఈ ప్రాబ్లం ప్రతి తడవా వస్తుంది. వరస్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడ భక్తి భావన లేకుండా పనిచేయటం అంటే డేంజరస్. ఏమైనా చేయొచ్చు అటువంటి వ్యక్తులు. వాళ్ళకు నమ్మకం లేదు కదా, నమ్మకం ఉన్న వాళ్ళకే అక్కడ స్థానం ఉండాలి. కాబట్టి వీళ్ళని పంపించటం అయినటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తూ ఉంది, మంచి పని. బట్ వీళ్ళని ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేది ముందు చూడాలి. కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ముందుకు పోతే ఈ సమస్య వాళ్ళ కాకపోయినా రేపటికైనా కానీ అవుతుంది. లేకపోతే ఇది కంటిన్యూయింగ్ సమస్యగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం టీటీడీయే కాదు, టీటీడీతో మొదలుపెట్టారు. ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని టెంపుల్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రాపర్ అదే ఇందా చెప్పాను కదా, హెడ్ ఆఫీస్లో హిందూ మతం పాటించిన వాడు మొత్తం అర్చకుల మీద డామినేట్ చేస్తూ ఉండేవాడు. అటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేసుకున్నాం. సో దీన్ని కాస్త గట్టిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. అదే కూడా కాకుండా ఎప్పటి నుంచో ఒక అందరం కోరుకునేది ఏంటంటే అసలు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసి స్వయం ప్రతిపత్తి మామూలుగా టెంపుల్స్కి చేస్తే అప్పుడు ఇంకా బెటర్ కంట్రోల్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది, చెయ్యాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా అది కావాలి. దానికి పెద్ద ఎత్తున
ప్రజల నుంచి స్పందన రాంది, లేకపోతే ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలో రాంది జరిగేటటువంటి పని కాదు. ఎందుకంటే అంత పొలిటికల్ విల్ లేనిది అంత మేజర్ రిఫార్మ్ని ఎవరు తీసుకురాలేడు. చూద్దాం, ఇదైతే సుపరిణామం అనుకోవచ్చు. చూద్దాం, ఇలాంటి మార్పులు ఇంకా వచ్చే 5 ఏళ్లలోనూ తెలుగుదేశం హయాంలో జరిగితే హిందువుల మనోభావాల్ని వాళ్ళు గౌరవించిన వాళ్ళు అవుతారు. నమస్కారం.